చేర్చడానికి ప్రధాన కారకుడై విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమం నడిపించినటువంటి నాయకుడు రాజారామ యాదవ్ గారు ఈరోజు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ జాతిని జాగృతం చేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన అనేక రకాలుగా పోరాటం చేస్తూ మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని చెప్పి అనేక కార్యక్రమాలు చేసిన తదనంతరం మరొక కార్యక్రమం త్యాగం అనేది పదం ఏ త్యాగమైనా దానికి సిద్ధమై ప్రతి కుటుంబంలో ఒకరు ఏ త్యాగానికైనా సిద్ధమై నిస్వార్థంతో ముందుకు కదిలినప్పుడే మనం ఇది సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం, మన మౌనం కానీ మన యొక్క మౌనాన్ని చాతగాంతరంగా అనుకుంటా ఉన్నాం, మన యొక్క ఓపికను చాతగాంతరంగా అనుకుంటా ఉన్నాం, మన యొక్క సహనాన్ని ఓపికను మన యొక్క మంచితనాన్ని చాతగాంతరం అనుకుంటా ఉన్నాం, ఐక్యత లేదనుకుంటా ఉన్నాం. కానీ వస్తుంది, ఆ రోజు కూడా దగ్గరలో ఉంది. వచ్చినప్పుడు ఈ వర్గాలను అణచేయబడే వ్యక్తులు, అణచేసే వ్యక్తులు కానీ అడ్డం చెప్పే వ్యక్తులు కానీ మాడి మసైపోయే పరిస్థితులు వస్తుంది, వీళ్ళ ఆగ్రహానికి గురయ్యే పరిస్థితులు వస్తుంది. సహకరించిన పార్టీలను వ్యక్తులను మాకు ఎవరికి ఉద్దేశం లేదు, దీన్ని సహకరించండి, మీకు రాజకీయం కదా అన్నిటి కానీ అన్ని రకాల అబద్ధాలు జాతి ఉంటుంది. సహకరించకుండా కుట్రలు కుతంత్రాలు పెట్టి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈ ఉద్యమంతో పాటు వాళ్ళ పేర్లు కూడా జాబితా తయారు చేస్తూ ఆ నియోజకవర్గాల్లో ఎండగొడుతూ ఒకవైపు ఈ ఉద్యమంతో పాటు ఆ ఉద్యమం కూడా మేము ఖచ్చితంగా నడిపిస్తామని, ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఓబీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చింది ఇక్కడ, ప్లస్ ఇంకా వివిధ సంస్థల యూనివర్సిటీ విద్యార్థులను పిలుస్తాం, అన్ని వర్గాలను పిలుస్తాం, సహకరించే వ్యక్తులను సహకారం తీసుకుంటాం, ముందుకు పోతాం. 100% నోరైనా దీన్ని సాధిస్తాం. ఖచ్చితంగా ఈ జాతికి పూలే అడుగుజాడలు మహాత్మా జ్యోతిబా పూలే గారి అడుగుజాడలను పయనించి ఆ పదాలు అందే వరకు తెలంగాణ ఉద్యమ తరాల ఉద్యమాన్ని నడిపించి చేస్తాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా అణిచివేయాలని ఎంతమందిని హింసించినా అది ఇంకా రెట్టిపోయితే తప్ప తక్కువ కాదు. 100% దీన్ని సాధిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దయచేసి సోషల్ మీడియా ద్వారా మీరందరినీ విస్తృతంగా జరిగిన అన్యాయం 70 సంవత్సరాలు ఏం జరిగింది, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిలో ఉన్నారు, ఆర్థికంగా ఏం పరిస్థితి ఉంది, లక్షల కోట్ల బడ్జెట్లో లక్షల కోట్ల పారిశ్రామికవేత్తలలో మీ స్థానం ఎక్కడుంది, కాంట్రాక్టర్లలో మీ స్థానం ఎక్కడుంది, పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని డబ్బులు ఎక్కడ పోతున్నాయి, రాష్ట్రం నుంచి దేశం నుంచి ఖర్చు అయ్యేటువంటి ఈ దేవి ఎవరు జేబులోకి పోతున్నాయి, ఎవరు చేస్తూ ఉన్నారు, భూ ఆక్రమణ కావచ్చు, బ్యాంకుల గల్లంతు కావచ్చు, బ్యాంకులను లూట్ చేసే కార్యక్రమం కావచ్చు, ఆర్థికంగా దోచుకోబెట్టలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకా అనేక సంస్థలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎందుకున్నాయి, రాజకీయంగా వెనుకబడ్డదికే అడిగేటోడు లేకని ఇవన్నీ పడ్డాయి. కనుక ఎవడైనా ఎదుగుతున్నాడంటే అందరూ ముక్కుమడన దాడి చేసి వాడిని ఎట్లా డిమోరలైజ్ చేయాలా, ఎట్లా చేయాలని ఉంటారు తప్ప అరే 10 మందికి ఉపయోగపడుతున్నా ఎంకరేజ్ చేసేది ఈ దేశంలో ఎక్కడ కనపడలేదు. కనుక ఈరోజు జాతిని జాగృతం చేసే దిశలో కూడా ఈ సంఘాలు పనిచేయాలని చెప్పని, అందరూ త్యాగాలకు సిద్ధమై ముందుకు నడవాలని చెప్పని, మరి అందరూ కలుపుకొని ప్రొఫెసర్లను, అన్ని పార్టీలను, అందరి నాయకులను, అన్ని సంఘాలను, అన్ని బీసీ సంఘాలను, ఇప్పుడు బీసీ సంఘాల కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, అప్పుడు ఆర్కృష్ణ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా ఆ సంఘాలు నడుపుకుంటూ ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి నడిపి ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ శ్రీరాము. బీసీల సత్యాగ్రహ దీక్షని
పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా 7th రోజు ఆల్ ఇండియా స్థాయిలో మా స్టూడెంట్స్ యూనియన్, ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్, బీసీ సంఘాలు అవన్నీ కూడా ఢిల్లీలో 7, 8 తారీఖు ఇదే కార్యక్రమం పైన అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు కనుక ఇదే డిమాండ్ పైన ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని సంఘాలు ఒక ఢిల్లీలో హైదరాబాద్ లాంటి కాదు, మీరు 10th పెట్టుకుంటే మేము కూడా ఢిల్లీ నుంచి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడే ఆ నాయకులందరూ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వివిధ సంఘాల నాయకులు రాజరామ్ యాదవ్ గారిని నాకు కూడా ఫోన్ చేసి 10 రోజులు పెట్టుకోండి, మేము 7th, 8th ఢిల్లీలో ఉంటాం, 9th రోజు మళ్ళా హైదరాబాద్కి వస్తాం, 10th రోజు అయితే అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకుంటామని చెప్పి ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీసీ సంఘ నాయకులందరూ రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. వేదిక అందరికీ డిస్కస్ చేసి మనం 10 తారీఖు రోజు పెద్ద ఎత్తున 10th రోజు ఆగస్టు 10th రోజు పెద్ద ఎత్తున ఇంద్రపార్క్ దగ్గర ధర్నా వేదిక. మరి 7th రోజు మనం అందరం ఢిల్లీలో పోయే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో 7th, 8th ఢిల్లీలో కూడా అటెండ్ అయ్యి 9th రోజు వచ్చి 10th రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకుంటామని చెప్పి కూడా సంఘ నాయకులు పెద్దలందరూ కూడా ఎక్కువ చేయడం కనుక 10th రోజు 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు 10 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి సత్యాగ్రహ దీక్షకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముఖ్యులందరూ కూడా నాయకులందరూ కూడా పాల్గొనాలి. అదే రోజు తదుపరి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మండల స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, జిల్లా స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, దానిపైన ఈ 4 అంచెల ప్రోగ్రామ్ని 5 అంచెలలో ఒకటి స్టేట్ సెంట్రల్ హైదరాబాద్ అయిపోయిన తర్వాత మిగతా 5 అంచెల ప్రోగ్రాంలో 4 విడతలు 4 స్టేజ్లు అనేటివి ఆ రోజు 10th రోజు ప్రకటిస్తాం కనుక మరి ఆ సంఘాలను కూడా మనం గౌరవించాలి. మన గురించే ఆ డిమాండ్ గురించే ఢిల్లీలో ఈ సంఘాలు ధర్నా చేస్తున్నాయి కనుక మరి ముఖ్యులందరూ కూడా పోవాల్సిన కార్యక్రమం ఉంటుంది కనుక మరి వారి విజ్ఞప్తి మేరకు 10వ తారీఖు నాడు ఇంద్రపార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షను ప్రారంభిస్తారు. అందరూ కూడా రావాలని చెప్పి మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరించాలని చెప్పి దయచేసి, ఎందుకంటే చాలా మీడియాలలో జనాభా ప్రాతిపదికనే చూస్తారు, ఏదైనా కూడా సోషల్ టీవీలు పేపర్లు అనేది కూడా జనాభా ప్రాతిపదికన అందరూ చదువుతారు. మరి ఆ వర్గాల వాళ్ళు మా పోరాటం వస్తలేదేంది, మాకు చూపిస్తలేదేంది, అది సోషల్ మీడియాలో ఇంత బ్రహ్మాండంగా వస్తుంది, సోషల్ మీడియాలో ఇంత బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, మరి చిన్నది ఒక 2-3 మాట్లాడితే దాన్ని టీవీలో చూపిస్తున్నాడు. ఇంత పెద్ద నాయకులు, ఇంత సంఖ్య, ఇన్ని కోట్ల జనాభా సంఖ్య గల ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల కార్యక్రమం ఎందుకు వస్తలేదని కూడా బాధపడతా ఉన్నారు, ఎందుకు వస్తలేదని కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. కనుక మరి దయచేసి మంచిగా ప్రసారం చేసే మీడియా వాళ్ళ యొక్క కార్యక్రమాలు కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే లైవ్ ఇచ్చి, ఎవరైతే మంచిగా పేపర్లు ఇచ్చి ఇస్తారో మన ఈ సంఘ నాయకులు ఈ వర్గాలు కూడా సోషల్ మీడియాలో అవి పోస్ట్, వారు రాసిన పోస్టులు కానీ వారు రాసిన వీడియోలు కానీ పోస్ట్ చేసి ఇవో మన జాతి నుంచి నిస్వార్థంగా వీళ్ళు సహకరిస్తున్నారు అని చెప్పి కూడా ఈ జనాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీడియా కూడా ఒక సామాజిక అంశం కనుక పెద్ద మనసుతో మీరు పూర్తిగా సహకరించాలి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, సహకరించిన వ్యక్తులు ఎప్పటి ఈ జాతి ఉంటుందని చెప్పని మీ అందరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ